ఓంకారం సకలకళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్యసుధాపూరం జ్ఞానకమలకాసారం ధ్యాన పరిమళాసారం మధుర భక్తి సింధూరం మహాభక్త మందారం భవభేరీ భాంకారం హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం. ఈ రాత్రికి ఎలాగైనా తామసిని ప్రియలో నుంచి బయటికి పంపించాలి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ ఓం సర్వోభ్యాయిదం నమః. తామసి, ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుకున్నది సాధించాలి. సమయం ఆసన్నమవుతోంది. లక్ష్యం పూర్తి చెయ్యాలి. పగ చల్లారాలి. ప్రతీకారం నెరవేరాలి. నెరవేరుస్తాను తక్షక. ఆ రానమ్మ జేజం వచ్చినా నన్ను అడ్డుకోలేదు. సర్వత్రా విజయీ భవేత్. ఎలాగైనా ప్రియను ఆవహించిన తామసిని బయటికి వెళ్ళగొట్టాలి. ప్రియకి ఎలాంటి ఆపద లేకుండా జాగ్రత్త పడాలి. నా పంచ ప్రాణాలు అడ్డుపెట్టైనా నా ఆరో ప్రాణమైన నా బిడ్డల భవిష్యత్తుని కాపాడాలి. కరుణించు తల్లి. లక్ష్యం ఛేదించాలంటే ముందు అవాంతరాలని తొలగించాలి. అడ్డుగోడల్ని పడగొట్టాలి. మా నాగుల శక్తి అపారం, అమేయం, అఖండం, అనిర్వచనీయం, అనితర సాధ్యం. నా పగ చల్లారాలంటే రానమ్మ అడ్డుగా ఉంది. ముందు పెద్ద ప్రాణాన్ని బలి తీసుకుంటాను. రానమ్మని అడ్డు తొలగిస్తాను. ఏయ్ తామసే, ఈ రోజు ఎలాగైనా నిన్ని ఇంటి నుంచి గెంటేసి తీరతానే. అత్తయ్య, నువ్వు పైకి ప్రశాంతంగా ఉన్నా లోపల చాలా భయపడుతున్నట్టున్నావు. నా భయమంతా నీకోసమే ప్రియా. భయానికే భయం కలిగించే నీకు భయం ఎందుకు? ప్రియా, ఎందుకో ఈ మధ్య నువ్వు చిరాగ్గా అదోలా ఉన్నట్టుగా అనిపిస్తోంది. అలా అని కావేరి వర్ష చెప్పారా నీకు? నా మేనకోడల గురించి నాకు ఇంకొకరు చెప్తేనే గాని తెలీదా ఏంటి? సరే అత్తయ్య, ఒకసారి అలా టెర్రస్ మీదకి వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నీతో మనసారా మాట్లాడి చాలా కాలమైంది. అప్పుడు నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్దాం రా అత్తయ్య. వెళ్దాం. దానికంటే ముందు నువ్వు ఒక చిన్న పూజ చేయాలి ప్రియా. ఇప్పుడు వద్దులే అత్తయ్య, రేపు ఉదయం చేస్తాను. అయినా ఇంత రాత్రి వేళ పూజ ఏంటి? అదే ప్రియా, ఆ పూజ ఇప్పుడే చెయ్యాలి. పూజారి గారితో అన్ని విషయాలు మాట్లాడేశాను. అయినా ఈ అర్చనలు, ఆరాధనలు, పూజలు, పునస్కారాల గురించి నాకు బాగా తెలుసు కదా. అంతా మన మంచికే. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి ప్రియా, సరేనా? రా. ఏంటలా ఉన్నావు?
పూజలో కూర్చోలి కదా, రా. నేను పూజ చెయ్యను. నేను పూజ చెయ్యను. పూజ చెయ్యను. చిన్నపిల్లల మారం చెయ్యకు. మనం చేసే ఈ పూజ మనకి రక్షణనిస్తుంది, ధైర్యాన్ని అందిస్తుంది. రానని చెప్తుంటే అర్థం కాదా నీకు? నేను ఇంతగా చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? ఎట్టి పరిస్థితుల్లో నువ్విప్పుడు ఈ పూజ చెయ్యాల్సిందే, రా. నా చెయ్యొద్దులు. వదలను, వదిలే ప్రసక్తే లేదు. హే రానమ్మ, నా చెయ్యి వదులుతావా లేదా? నువ్వు వరిస్తే భయపడితే రానమ్మా. నువ్వు పూజ చెయ్యాల్సిందే. నీకు పట్టిన దుష్ట శక్తి విరగడ కావాల్సిందే. ముందు నా చెయ్యి వదులు రానమ్మ. నేను పట్టుకుంది వదలడానికి కాదు ప్రియా. పట్టిన పట్టు విడవడం ఈ రాణమ్మకి తెలీదు. నిన్ను వదలను. నిన్ను ఆవహించిన ఆ సర్పశక్తిని వదిలేస్తాను. నువ్వు వదలకపోతే నేనే వదిలించుకుంటాను. ఈ చేతులతో ఈ ఇంట్లో గరుడ బంధనాన్ని ప్రతిష్ఠించాను. సర్పశక్తిని ఆవహిస్తే గరుడ యుక్తి నన్ను ఆవహించింది. పైగా నా చేతుల్లో గరుడ రేకుంది. మర్చిపోయావా? అందుకే బతికిపోయావు. నా నొదులు. రా. నా చెయ్యి వదులు. కృష్ణ ఎక్కడున్నావు? నన్ను మీ అమ్మ టార్చర్ పెడుతుంది. కాపాడు. రా కృష్ణ, రా. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? కృష్ణ, 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 కాపాడు. కృష్ణ, కృష్ణ, నువ్వు రాకు. అమ్మా, నువ్వు వెళ్ళిపో. వదులమ్మా. రాకురా. ఏం చేస్తున్నావు అమ్మా? ప్రియ చేయొదులు. కృష్ణ, అమ్మా. కృష్ణ, వద్దు. వెళ్ళు, నీకేం తెలీదు. ముందు నువ్వు రూమ్ లోకి వెళ్ళు. బయటికి రా. అమ్మా, వెళ్ళు. వదులమ్మా. అమ్మా, నువ్వేం చేస్తున్నావు?